ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అనేది కేవలం ఆలయ యాత్ర మాత్రమే కాదు. మనలోని అహంకారాన్ని విడిచి ఆత్మశక్తిని మేల్కొల్పే ఆధ్యాత్మిక ప్రయాణం. శివుడి 12 జ్యోతిర్లింగాలను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే మనసుకి ప్రశాంతత, భక్తికి పరిపూర్ణత కలుగుతాయని అందరి నమ్మకం. ముఖ్యంగా కార్తీక మాసం, మహాశివరాత్రి సమయంలో లేదా బ్రహ్మముహూర్త సమయంలో దర్శనం ఎంతో పవిత్రంగా భావిస్తారు. జ్యోతిర్లింగ యాత్ర శివుని వైపు ఒక అడుగు, మనసు వైపు మరొక అడుగు. మరి ఈ 12 జ్యోతిర్లింగాలు ఏమేంటి? జ్యోతిర్లింగాలు శివుని అనంత జ్యోతి స్వరూపాలుగా భావిస్తాం. ఈ జ్యోతిర్లింగాల దర్శనం భక్తికి, ఆత్మశాంతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. సోమనాథ్ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, భీమశంకర జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, వైద్యనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వర జ్యోతిర్లింగం, వృష్ణేశ్వర జ్యోతిర్లింగం.